నమస్తే. తెలంగాణలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి భరతం పట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నద్ధమైంది. దానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు గానీ, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు గానీ, అసైన్డ్ భూములు గానీ ఇట్లా రకరకాల కేటగిరీలకు చెందినటువంటి భూములను ఐడెంటిఫై చేశారు అధికారులు. అయితే 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు భూ కబ్జాకు గురయ్యాయని ఒక ప్రాథమిక అంచనా వేశారు. ఇంకా ఈ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో వారిపై కొరడా జులిపించాలి. వారు ఎంతటి వారైనా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా, ఏ వర్గానికి సంబంధించిన వారైనా, వారి వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు. దానికి సంబంధించి ప్రక్రియ స్పీడప్ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. ముఖ్యంగా ఇప్పటికే ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు భూ కబ్జాకు గురయ్యాయి. పేదలకు చెందాల్సినటువంటి భూములు ఈ పెద్దవారంతా ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకోవడమే కాదు, అక్కడ పెద్ద పెద్ద భవంతులను కూడా నిర్మించేశారు. ఇలాంటి సందర్భంలో వాటి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కూలంకుషంగా మాట్లాడి, చర్చించి, సమీక్షా సమావేశాలు నిర్వహించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయమే ఇప్పుడు అందరికీ గుబులు పట్టుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల్లోనే ఎక్కువగా ఒక కలవరం అనేది నెలకొంది. ఎందుకనంటే 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఎక్కువగా ఆక్రమించుకున్నారు అనేది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే దాదాపు 75% వరకు ఐడెంటిఫికేషన్ అయ్యింది. అంటే పలానా జిల్లాలో, పలానా ప్రాంతంలో ఎవరు ఆక్రమించుకున్నారు ఆ భూమిని, దానికి సంబంధించి ప్రతి జిల్లాలో ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ప్రకారం నోటీసులు ఇవ్వటం, అలాగే ఆ భూములను ఆక్రమించుకున్నటువంటి వారి నుంచి ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం, ఆ ప్రాంతంలో నిర్మించినటువంటి కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని పడగొట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ప్రధానంగా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, ఈ 2 జిల్లాల్లో ఫోకస్ పెట్టినటువంటి అధికారులు ఒక షాకింగ్ విషయాన్ని సీఎం నోటీస్కి తీసుకెళ్లారు. అదేంటంటే ఈ 2 జిల్లాల్లో దాదాపు 90% బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఆక్రమించుకున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు, నిర్ధారణకు కూడా వచ్చారు. ఇలాంటి క్రమంలో వారిపై క్రిమినల్ చర్యలు, అలాగే ఆ భూములను ఇమీడియట్గా ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం, అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయటం, అంటే ఇది ప్రభుత్వ భూమి, దీన్ని ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవు అన్నట్లు ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయటం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరికైతే భూములు ఇప్పటి వరకు ఇవ్వలేదో వారిని కూడా ఐడెంటిఫై చేసి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వారిని భూములు ఇవ్వటానికి అర్హులైన వారి జాబితాను తయారు చేయాలి అనేది ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి చాలా స్పీడప్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు, అవినీతికి పాల్పడింది అనేది బాగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అలాగే ప్రజలు కూడా ఎక్కువగా కంప్లైంట్ రూపంలో రేవంత్ రెడ్డి గారి నోటీసుకి తీసుకొచ్చారు. ఇలాంటి క్రమంలో ముందుగా ఒక ప్రక్షాళన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యం ప్రజాపాలన అందించాలి. దానికి సంబంధించి మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా ప్రజాపాలన కార్యక్రమాన్ని పెట్టి గ్రామ సభలు నిర్వహించి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో వారితో గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించడం, దానికి సంబంధించి చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఒక నివేదికను తెప్పించుకొని ఎక్కడైతే ఏ రకమైనటువంటి ఆక్రమణలు గురయ్యాయి అనేది ఫైండ్ అవుట్ చేయటం ముందుగా. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములు
కబ్జాకు గురయ్యాయి. ఇలాంటి సందర్భంలో ప్రధానంగా గుబులు పట్టుకున్నది గులాబీ నేతల్లోనే అని చెప్పాలి.